హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దామా. ఇది పిల్లలు లంచ్ బాక్స్లో కానీ మనకి ఏదైనా కర్రీ లేనప్పుడు కానీ 5 నిమిషాలు రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇది ఎలా రెడీ అయితే చూద్దాము. నేను స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్ తీసుకొని పగలగొట్టాను దాంట్లో. ఒకవేళ మీరు కావాలనుకుంటే 6 ఎగ్స్ తీసుకోవచ్చు, లేదా తక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు. రైస్‌ని బట్టి తీసుకోవాలి. ఈ ఎగ్స్ దాంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి తగినంత, మనకు ఎంత కావాలనుకుంటే అంత. దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఆ బీట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాం కదండి, దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇది ఎగ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయినాక ఇది బీట్ చేసిన ఎగ్ ఉంది కదా, దాంట్లో వేసేయాలి. ఇది బాగా కలుపుతూ ఉండాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే తొందరగా స్మాష్ అవుతుంది. ఇది కింద మీద ఇట్లా కలుపుతూ ఉండాలి దాన్ని. ఈ ఎగ్స్ని స్మాష్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా మనం కలుపుతూ ఉంటే అది ముక్కలుగా విడిపోతుందండి. ఇట్లా మొత్తం పీసెస్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. మొత్తం తీసుకొని దీన్ని ఆ బౌల్లో వేసుకున్న తర్వాత ఇంకా మనకు కడాయిలో ఇంకొక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం ఎక్కువ వేసాను నేను ఆయిల్. ఇది నేను ముందుగానే అన్నంని ఉడికించి పెట్టుకున్నాను, ఇది పొడిగా. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, దాంట్లో నేను ఆనియన్స్ మళ్ళీ క్యారెట్ వేసాను. కావాలనుకుంటే మీరు బీన్స్ ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. ఇంకా దీన్ని మంచిగా కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది కలిపిన తర్వాత దీంట్లో మనము కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, నేను ఆల్రెడీ ఎగ్స్లో వేసాను కదండి సాల్ట్, దీంట్లో కొంచెం తక్కువే పడుతుంది. కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే మీరు మళ్ళీ చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా అంటే దొరుకుతుందండి బయట. మీరు షాప్లో కిరాణా స్టోర్లో అడిగితే చెప్తారు, ఇస్తారు కూడా వాళ్ళు. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా వేసాను. ఆ తర్వాత 2 స్పూన్స్ సోయా సాస్ కూడా వేసానండి ఇందులో నేను. ఈ సోయా సాస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసిన తర్వాత మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉంటేనే మొత్తం అంతా అన్నం అంతా కలుస్తుంది ఇది. ఆ తర్వాత మనం ఒక బౌల్లో ఎగ్స్ తీసుకున్నాం కదండి, అది తీసి పెట్టాం కదా, ఆ ఎగ్స్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక మంటను కూడా హై ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లోనే కలిపితేనే ఇది రుచిగా వస్తుంది అన్నము. ఆ తర్వాత మనం ఒక కాయ పిండుకోవాలి. ఆ తర్వాత దీన్ని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండాలండి. బాగా కలిపితేనే మనకి ఇది సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది రైస్ మనకిది. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని మనకు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెడీ అండి, మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మనం తింటే కూడా మనకు సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.